తప్పు జరిగింది, గందరగోళం పెరిగింది, జరిగిందేదో జరిగిపోయిందని వదిలేసే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా సరిదిద్దాల్సిందే అంటోంది ప్రభుత్వం. అశాస్త్రీయంగా జరిగిందని భావిస్తున్న జిల్లాల పునర్విభజనకు సిద్ధమవుతోంది. కమిషన్ ఏర్పాటుపై సీఎం ప్రకటనలతో మార్పులు చేర్పులు సాధ్యాసాధ్యాలపై చర్చ మొదలైంది. జిల్లాల పునర్విభజనపై సర్కార్ నుంచి సంకేతాలు రాగానే కొత్త డిమాండ్లతో పాటు విపక్షాల వార్నింగ్లు కూడా మొదలయ్యాయి. తెలంగాణలో ఎలా ఉండబోతుంది జిల్లా పునర్విభజన? సాంకేతికంగా సర్కార్ ముందున్న సవాళ్లేంటి? జిల్లాల పునర్విభజనకు నిర్ణయం, అధ్యయనానికి త్వరలో కమిషన్. జనగణనకు ముందా తర్వాత సర్కార్ నిర్ణయంతో పొలిటికల్ హీట్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. జిల్లాల పునర్విభజన ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండబోతోందో క్లారిటీ ఇచ్చారు. గతంలో జిల్లాలు మండలాల్ని ఇష్టం వచ్చినట్టుగా విభజించారన్న సీఎం జిల్లాలు మండలాల పునర్వ్యవస్థీకరణకు త్వరలోనే రిటైర్డ్ జడ్జితో కమిషన్ నియమిస్తామని ప్రకటించారు. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. బడ్జెట్ సమావేశాల్లో అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి విధి విధానాల్ని ఖరారు చేయబోతోంది ప్రభుత్వం. ఈ నెలలో జరిగే కేబినెట్ భేటీలో ఈ అంశంపై చర్చించి అసెంబ్లీ వేదికగా అన్ని పార్టీల అభిప్రాయాల్ని తీసుకోవాలనుకుంటోంది. జిల్లాల సరిహద్దులు మార్చాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. వేర్వేరు జిల్లాల పరిధిలో ఉండడంతో అధికార యంత్రాంగానికి పాలనాపరమైన సవాళ్లు ఎదురవుతున్నాయి. జిల్లాల పునర్విభజనతో వీటన్నింటికీ చెక్ పెట్టాలనుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. రాజకీయ లబ్ధి కోసమే గతంలో చిన్న జిల్లాలను ఏర్పాటు చేశారని ప్రభుత్వం భావిస్తోంది. కొన్ని రెవెన్యూ డివిజన్లు మండలాల్లో పాలనాపరంగా సమస్యలున్నట్టు గుర్తించింది. కొన్ని మండలాలు 2 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఉండడం, కొన్ని శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాలు 2-3 జిల్లాల పరిధిలో ఉండడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే జనాభా విస్తీర్ణం, ప్రజల సౌకర్యాన్ని బట్టి జిల్లాల సరిహద్దుల్ని సవరించాలనుకుంటోంది ప్రభుత్వం. తెలంగాణలో ప్రస్తుతం 33 జిల్లాలు, 74 రెవెన్యూ డివిజన్లు, 612 మండలాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత రాష్ట్రాన్ని 2 బహుళ జోన్లు, 7 జోన్లుగా ప్రభుత్వం విభజించింది. దీని ప్రకారం ఉద్యోగుల నియామకం, పదోన్నతుల్ని చేపడుతున్నారు. పునర్వ్యవస్థీకరణ చేస్తే జోన్లలోనూ మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇదిగే జిల్లాల పునర్విభజన అంశం తెలంగాణలో అప్పుడే మాటల మంటల్ని రేపుతోంది. మీరు గద్వాల జిల్లా ముట్టినా, వనపర్తి జిల్లా ముట్టినా, నారాయణపేట జిల్లా ముట్టినా అక్కడ అగ్గి ఉట్టిచ్చే బాధ్యత బీఆర్ఎస్ తీసుకుంటది. అక్కడే ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నా. పిచ్చి పిచ్చి పొరపాట్లు చేయకండి. ఉమ్మడి పాలమూరు ప్రస్తుతం 5 జిల్లాల పరిధిలో ఉంది. దీంతో పాటు కొన్ని మండలాలు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోకి వెళ్లాయి. హుస్నాబాద్ ని మళ్లీ కరీంనగర్ జిల్లాలో కలపాలనే డిమాండ్ ఉంది. 2-3 జిల్లాల్లో పర్యటించడం, అధికారులతో సమన్వయం చేసుకోవడం కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారింది. నిధులు, పథకాల పంపిణీ కూడా కష్టమవుతోంది. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. అదే సమయంలో పునర్విభజన పేరుతో తమ ప్రాంతానికి అన్యాయం చేస్తే సహించేది లేదంటున్నారు కొంతమంది అధికార పార్టీ నేతలు కూడా. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మారిస్తే రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి మాకు ప్రజాప్రతినిధులకు ఇబ్బందికరంగా అవుతుంది. రంగారెడ్డి జిల్లా స్వరూపాన్ని మార్చకుండానే రేపు 3 మున్సిపాలిటీలు చేసేటప్పుడు ఆ 3 మున్సిపాలిటీల స్వరూపంతో పాటుగా రంగారెడ్డి జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా రంగారెడ్డి జిల్లాను తీసుకుపోయి మొత్తం గ్రేటర్ హైదరాబాద్ అంటున్నారు. విపక్షాల విమర్శలు, స్వపక్షంలో కొన్ని అభ్యంతరాలు ఎలా ఉన్నా సాంకేతికంగా మాత్రం సర్కారుకు కొన్ని సవాళ్లు తప్పేలా లేవు. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ఇప్పటికిప్పుడు జిల్లాల సరిహద్దుల్ని మార్పులు చేర్పులు చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం జ్యుడిషియల్ కమిటీ వేసినా 6 నెలల తర్వాతే నివేదిక వస్తుంది. దానిపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అది 2027 మార్చి 1 లోపే జరిగితే మాత్రం కేంద్రం ఒప్పుకోకపోవచ్చు. ఒకవేళ జనగణన తర్వాతే చేయాలనుకుంటే మరో 2 ఏళ్లు ఆగాల్సి ఉంటుంది. జనగణన పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. దానికి ముందే జిల్లాల పునర్విభజన ప్రక్రియను శాస్త్రీయంగా పూర్తి చేస్తే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రభుత్వం భావిస్తోంది. ఒక జిల్లాలో కనీసం 3 అసెంబ్లీ నియోజకవర్గాలు, గరిష్టంగా 5 నియోజకవర్గాలు ఉండేలా చూడాలనుకుంటోంది. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన ఈ మధ్యలో జిల్లాల పునర్విభజన చేపట్టే అవకాశం ఉంది. సాంకేతిక సమస్యలు అడ్డుపడకుండా చూసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విషయంలో ముందుకెళ్లాల్సి వచ్చేలా ఉంది.
ఏహెచ్ఎంసీలో ఇప్పటికే ప్రభుత్వం భారీ విలీన ప్రక్రియ చేపట్టింది. ఇప్పుడు కొత్తగా జిల్లాల విభజనను భుజానికి ఎత్తుకుంటోంది. క్రమంలో ఎదురయ్యే అవరోధాలు, సవాళ్లను ఎలా అధిగమిస్తుంది అన్నదే ఆసక్తికరమైన అంశం.